హాయ్ అందరికీ నమస్కారం. ఈ కథ రాసింది రాజు గారు. ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఎవరెన్ని చెప్పినా కూతురైనా కొడుకైనా పాపే అనుకున్నారు. కూతుర్లోనే కొడుకును చూసుకున్నారు. వాళ్ళు స్కూల్లోనే మొదటి ప్రదర్శన ఇచ్చింది. చూసిన వారంతా తెగ మెచ్చుకున్నారు. ఆమె టీచర్స్ అయితే ఏకంగా ఆకాశానికి ఎత్తారు. మయూరి వల్ల తమ స్కూల్కి మంచి పేరు వస్తుందని సంబరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లు, చిన్న వయసులోనే నాట్యకళ అబ్బినట్లు ఆమె భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశీర్వదించారు. అప్పుడు దంపతులిద్దరూ దృఢంగా నిర్ణయించుకున్నారు, పాపను ఇందులో నిష్ఠుతురాల్ని చెయ్యాలి అని. ఎట్టి పరిస్థితిలోనూ వెనుకడుగు వేయకూడదని, తమ పాపను మంచి డ్యాన్సర్గా చూడాలని కలలుగన్నారు. మంచి గురువును ఏర్పాటు చేశారు. తల్లి కూడా బట్టల షాప్లో పని కుదిరింది. బట్టలు కుట్టడం నేర్చుకుంది. తన గారాల పట్టి ఆశయం కోసం శ్రమ పడింది. చన్నీళ్లకు వేన్నీళ్లుగా భర్తకు తోడుగా నిలబడింది. క్రమంగా మయూరి ప్రదర్శనలు స్కూల్ దాటి, ఊరు దాటి జిల్లా స్థాయికి పెరిగాయి. ఎవరి నోట విన్నా ప్రశంసలే. ఒక టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసి టెలికాస్ట్ చేశారు. రాష్ట్రమంతటా గొప్ప పేరొచ్చింది. పత్రికలు పతాక శీర్షికలలో అభినందించాయి. అమ్మ టీవీ వాళ్ళతో బతిమిలాడి 2-3 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించింది. తల్లిదండ్రుల పూజఫలమో తన అదృష్టమో మయూరి గ్రాఫ్ స్టడీగా ఊర్ధ్వముఖం పట్టింది. ఆమె ప్రతిభను గుర్తించి 1-2 సినిమా నిర్మాతలు తమ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. ఒక టీవీలలో వివిధ ప్రోగ్రాంలు, రాష్ట్రమంతటా లెక్కలేని ప్రదర్శనలు. కానీ ఇవి చూడడానికి నానమ్మ లేకపోయింది. ఆమె చనిపోయి అప్పుడే ఏడాది దాటింది. మయూరి నిండా 15 ఏళ్ళైనా లేని ఒక మారుమూల గ్రామీణ పిల్ల ఇప్పుడు సెలబ్రిటీ. రాష్ట్రమంతా ఉర్రూతలూగించే ఒక నవకిరటం. టీవీ రియాలిటీ షోలకు లెక్కే లేదు. 2-3 యాడ్ షోలు చేసింది. ఎక్కడ పోయినా అభిమానులు తగినట్లుగానే మయూరిలో వయసుకు మించిన పరిణతి కనిపించేది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తాపత్రయపడేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేది. వినయం, వినమ్రత, పెద్దలపైన గౌరవం ప్రదర్శించేది. అలాంటి పిల్ల ఇప్పుడు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా మారిపోయింది? ఎవరూ ఊహించలేదు. తల్లి వెంటనే తిరిగేది. తల్లి తోడిదే లోకమనుకునేది. తల్లి మాట వేదవాక్కు. అలాంటి కూతుర్ని కన్నందుకు ఆ తల్లి హృదయం పొంగిపోయేది. ప్రతి క్షణం కంటికి రెప్పలా వెన్నంటి ఉండేది. నిన్నటిదాకా తన వేలు విడవని పసిపాప ఇప్పుడు గుండెలపై తన్ని మరొకరి వేలు పట్టుకుంది. ఆ తల్లిదండ్రులు ఆ రాత్రంతా గుండెలు విసేలా ఏడ్చారు. ఆ తండ్రి గుండె ఎప్పుడు పగిలిపోయిందో. మాట మూగబోయింది. కళ్ళల్లో నీరెండుకపోయింది. కూతురి నిర్వాహాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఉదయం 10 అయినా తలుపులు తెరుచుకోకపోతే చుట్టుపక్కల వారు కిటికీ గుండా తొంగి చూసి బావురుమన్నారు. విగత జీవులై పడి ఉన్న మయూరి తల్లిదండ్రులను చూసి, మయూరి లేని లోకంలో తమకు పని లేదని తమ దారి చూసుకున్న వారిని చూసి ద్రవించని హృదయం లేదు. ఆమె తోడేదే లోకం, ఆమె తోడేదే బ్రతుకు అని ఎన్నో కలలు కన్న వారు కళ్ళ శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇక కలలు కనే అవసరం లేనట్టు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2 యువజంట నిల్చున్నారు. ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతున్నారు. మేడం, మీ అమ్మాయి దొరికింది, ఇక్కడే ఉంది, త్వరగా రండి అని ఫోన్ పెట్టేసి ఇన్స్పెక్టర్ ఆ యువకుడి వైపు చూసి, ఏరా నీకెంత ధైర్యం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి అని చెంప చెల్లుమనిపించాడు. లేదు సార్, చెంప తుడుముకుంటూ వణికిపోయాడు ఆ యువకుడు. నన్నెవరు కిడ్నాప్ చేయలేదు ఇన్స్పెక్టర్, నేనే నా ఇష్టంగానే అంటుంది ఆ యువతి. ఇంతలో తుఫాన్లా దూసుకొచ్చింది మయూరి. అక్కడికి వస్తూనే, ఎవడు వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేసినవాడు, ఎంత ధైర్యం రా నీకు అని కాలరు పట్టుకొని ఎడాపెడా వాయించేసింది. అమ్మా అమ్మా ఆపు అని చేయిపట్టి ఆపింది కూతురు. ఏమిటి? నన్నెవరు కిడ్నాప్ చేయలేదు, నా ఇష్టంగానే వచ్చేశాను. ఏం తక్కువ చేశానే? ఇంత పరువు తక్కువ పని చేశావు? అల్లారు ముద్దుగా పెంచానే, కంటికి రెప్పల పెంచుకున్నానే, అడిగింది అడిగినట్లు ఇచ్చానే. మీ నాన్న మమ్మల్ని ముంచేసి నడి రోడ్లో వదిలేసి తన దారి తను చూసుకుంటే తండ్రి లేని లోటు రాకూడదని ప్రేమతో పెంచానే. అయ్యో అని కుప్పకూలిపోయింది. అంతా అయిపోయింది అని అంటుంది మయూరి. అంతలోనే తేరుకొని, సరే అయ్యిందేదో అయ్యింది, పద పోదాం అంది చేయి పట్టుకొని. ఎక్కడికి
చెయ్యి విదుల్చుకుంది. ఎక్కడికేమిటే? ఇంటికి, మన ఇంటికి. నో మమ్మీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. కిడ్నాప్ చేసినోడితో పెళ్ళేమిటే? కిడ్నాప్ లేదు, గిడ్నాప్ లేదు. నేను ఇష్టపడే వచ్చాను. నీ కంప్లైంట్ వాపస్ తీసుకో. అది కాదమ్మా, నా మాట వినవే. అమ్మా, నువ్వే నా మాట విను. ప్రేమ పెళ్ళి వయసు కాదే నీది. నేను మేజర్ని, వయసు కాదా అంటావేమిటి? నాకు అన్నీ తెలుసు. అది కాదే. ఈ పెద్దోళ్ళున్నారే, మమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. మొండిగా వాదిస్తున్న కూతురి వైపు నిస్సహాయంగా చూసింది మయూరి. అరే, మేము మేజర్లం, మా బతుకులు మేము బ్రతకటానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా అని మాటలు తూటల్లా వాస్తున్నాయి ఆమె నోటి వెంట. మాటలు రాక నిలబడిపోయింది మయూరి. 20 ఏండ్ల క్రితం సంఘటన కళ్ళ ముందు గిర్రన తిరిగింది. ఆనాడు ఇంత మొండిగా తను, ఇప్పటి తన స్థానంలో తన తల్లిదండ్రులు. మా బాధ ఇప్పుడు నీకర్థం కాదే. నీకు ఒక కూతురు పుట్టి ఆనాటి అమ్మ మాటలు ఇంకా చెవుల్లో గిరుగుమన్నాయి. నా బాధలు నా కూతురు పడకూడదనుకున్నాను. ఎంతో జాగ్రత్తగా పెంచాననుకున్నాను. కానీ వయసు మాట వినదు. వేడి రక్తం ఎవరి మాట వినదివ్వదు. ఆనాడు తన వాళ్ళ మాటలు విని ఉంటే తన బ్రతికిలా ఉండేది కాదు. గునిగింది మయూరి మనసు. చూస్తాం ఇన్స్పెక్టర్ గారు, మేము మేజర్లం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మాకు మా అమ్మ నుంచి ప్రొటెక్షన్ కావాలి అని దృఢంగా అంటుంది కూతురు. ఒక్కసారిగా గుండెలు బద్దలై నేల మీద ఒరిగిపోయింది మయూరి అచేతనంగా. కాలచక్రంలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతుంటారు, అనుభవం గడిస్తుంటారు. ఆ అనుభవాలన్నీ పిల్లలకి చెప్తుంటారు. కానీ వేడి వయసులో అవి వినిపించవు, కనిపించవు, బుర్రలోకి ఎక్కవు. వయసు పెరిగే కొద్దీ అనుభవంలోకి వస్తుంది. అనుభవాలు వారి పిల్లలకి చెప్తుంటాయి. ఇది బండి చక్రంలా తిరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇదండి టుడేస్ ఎపిసోడ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.